దేశాన్ని పాలిస్తున్న బీజేపీ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎప్పుడైనా కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అందించాయా అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. కుకట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అభివృద్ధి చేస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో కూడా ఓటు వేసి గెలిపించాలని సూచించారు. చిన్న గరీబ్ కుటుంబాలలో పెళ్లి అయితే ఆనందంగా చెప్పారు. ఆడపిల్లలు సార్ మాకు నిజంగా దేవుడు లాగా మా మేనమామ ఇస్తున్నారు. బట్ ఎందుకంటే పెళ్లి చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలియాలి. బీజేపీ మాట్లాడుతూ వచ్చి అది చేసినాం ఇది చేసినాం లేడీస్ సిలిండర్ 400 తీసుకురావాలి, ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాము ఆడపిల్లలకి అని చెప్పి మూడు ప్రధాన ప్రాజెక్టులు 20 రూపాయలు చూసుకోవాలి. తల్లి ఆలోచన చేసుకోవాలి. యాక్చువల్గా మా కార్పొరేటర్ అంతా ఇంటికి ఇద్దామన్నారు. నేనేమనుకున్నా అంటే ఇంటికి ఇచ్చేటప్పుడు బోనం పెట్టి చెప్తామని నిర్ణయం తీసుకొని రకంగా ఇస్తున్నాను. ఇంటికి వచ్చినట్టుగా మళ్ళా ఒక దిగులు దిగాలంటే 3 రోజులు, అలా 17 రోజులు కూడా చెప్పేసుకోవాలి. అందు గురించి ఆడపిల్లలు పిలిపిస్తాం.